హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ. ఇది iQOOకి సంబంధించిన iQOO Z7 5G మొబైల్. iQOO అయితే రీసెంట్గా లాంచ్ చేసింది. ఎవరైతే ఒక 20,000 బిలోలో ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం 100% సూటబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మీకు ఆల్రౌండర్ ఫోన్. మీకు గేమింగ్ పరంగా బాగుంటుంది, అలాగే మీకు డిస్ప్లే పరంగా, ఛార్జింగ్ పరంగా, అలాగే బ్యాటరీ పరంగా మీకైతే ఎవ్రీథింగ్. కెమెరా కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు 20,000 బిలోలో మీకు బెస్ట్ మొబైల్ ఏదైనా ఉంటుందంటే ఆల్రౌండర్ మొబైల్ ఇదని ఖచ్చితంగా నేనైతే చెప్తాను. ఇందులో మీకు ప్రాసెసర్ మాత్రం మీకు మంచి ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. మీరు గేమింగ్ ఆడే వాళ్ళైతే మాత్రం ఇదైతే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇప్పటివరకు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్ని 25,000 నుంచి అబవ్ మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. బట్ ఫస్ట్ టైం అయితే మనకు 20,000 బిలో మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. ఇది మీకు కేవలం 20,000 బిలోకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 6GB ప్లస్ 128GB మీకు 19,000 అయితే వస్తుంది. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్ మీకు వీలైతే అప్పుడప్పుడు కార్డ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఆ కార్డ్ ఆఫర్ కూడా మీకు అప్లై అయితే 1,500 అయితే తగ్గుతుంది. మీకు 17,500 అయితే మీకు బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఒకవేళ కార్డ్ ఆఫర్ అప్లై అయితే మాత్రం మీకు ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మీకు 17,500కి మాత్రం ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. డిస్ప్లే పరంగా, కెమెరాస్ పరంగా, బ్యాటరీ, ఛార్జింగ్, అలాగే గేమింగ్ మీకు చాలా బాగుంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే దీన్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. ఇప్పుడైతే మీరు అన్బాక్సింగ్ వీడియో చూడండి. అన్బాక్సింగ్ వీడియో చూసాక దీనికి సంబంధించిన రివ్యూ అయితే ఇస్తాను. మీకు ఇది కెమెరా ఎలా ఉంది, అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్, అలాగే ఛార్జింగ్ స్పీడ్ అని నేనైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో అయితే 98% అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, 2% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మీరు ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోని ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది. మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోయే iQOO Z7 5G. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు 8GB ర్యామ్, అలాగే 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. మీకు 6GB కూడా అవైలబుల్లో ఉంటుంది. మీకైతే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు బాటంలో చూసుకుంటే మీకు 5G బ్యాండ్స్ అయితే చూడవచ్చు. N1, N3, N8, N28, N77, N78 మీకైతే 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు బాక్స్ మీద ప్రైస్ చూసుకుంటే మీకు ₹1 తక్కువ 24,000 అయితే ఉంటుంది. బట్ మీకైతే 20,000కి అయితే వస్తుంది. ఒక్కోసారి మీరు కార్డు యూస్ చేస్తే కార్డ్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉంటాయి. బట్ నేను తీసుకున్నప్పుడు అయితే ఇలాంటి కార్డ్ మీద ఆఫర్ లేదు. మీకు 1,500 తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది మీకైతే, ఒకవేళ కార్డ్ ఆఫర్ ఉంటేనే. అలాగే ఇక్కడ మీకు iQOO Z7 5G అని ఉంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. అలాగే ఇందులో మీకు హెడ్ సార్ వాల్యూ చూసుకుంటే మీకు 1.5 అయితే ఉంది. అలాగే మీకు బాడీ సార్ వాల్యూ చూసుకుంటే మీకు 0.84 అయితే ఉంటుంది. బట్ మనకి కంట్రోల్లో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడైతే కవర్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. ఇందులో మీకు హైలైట్ ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. బట్ మనకు ఈ బడ్జెట్లో మనకి ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. 20,000 బిలోలో వీళ్ళైతే ప్రాసెసర్ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటే మీకు డు నాట్ యాక్సెప్ట్ ఇన్ సీల్ ఇన్ బ్రోకెన్ అని ఉంటుంది. ఈ సీల్ కానీ మీకు బ్రోకెన్ అయితే మీరైతే యాక్సెప్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు, ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఇది మీకు ఓపెన్ చేస్తుంటే మాత్రం మీరైతే వాళ్ళ ముందే ఓపెన్ చేయండి. ఒకసారి ఒక స్మాల్ వీడియో అయితే రికార్డింగ్ చేసుకోండి. మీకైతే ప్రూఫ్ అయితే ఉంటుంది. మీరు వీడియో తీసుకోకుండా మాకు వేరే ప్రోడక్ట్ వచ్చింది రాలేదంటే మీరైతే వాళ్ళైతే మీకు రిఫండ్ కానీ వేరే మొబైల్ అయితే ఇవ్వరు. మీరైతే ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక స్మాల్ వీడియో అయితే రికార్డింగ్ చేసుకోండి. మీకు ప్రూఫ్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ఫైనల్గా మొబైల్ చూసుకుంటే మీకైతే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీకైతే చాలా స్లిమ్గా అయితే ఉంది, లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. మీకు దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకి 4,500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. మొబైల్ అయితే మీకు హ్యాండ్ ఫీల్డ్ అయితే మీకు చాలా బాగుంది, చాలా కాంపాక్ట్గా అయితే ఉంది. ఇది మీకు 6.4 ఇంచెస్తో అయితే వస్తుంది. 6.38 ఇంచ్ అనుకుంటా. ఇక్కడ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇది. ఇక్కడ మీకు OIS ఉంటుంది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. మీకు ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలా ఇక్కడ మీకు కొన్ని దీనికి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా కొంచెం బాక్స్ అయితే బాగుంది మనకి iQOO నుంచి అయితే. అలా ఇక్కడ మీకు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇస్తున్నారు. మీరు ఫోన్ కొనగానే వేరే కేస్ కొనాల్సిన పని అయితే ఉండదు. వీళ్ళైతే కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అలా ఇక్కడ మీకు ఒక యూజర్ మాన్యువల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యూజర్ మాన్యువల్, అలాగే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కార్డ్ అని ఉంది, వారంటీ కార్డ్. అలా ఇక్కడ మీకు కేబుల్ అయితే ఉంది. ఇది మీకు Type-C అయితే వస్తుంది. ఒక Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే 44 వాట్స్ ఛార్జర్ ఇది. ఇక్కడ మీకు చూసుకుంటే వివో ఫ్లాష్ ఛార్జ్
44 వాట్స్ అయితే ఉంది. మీకు 1 అవర్ లోపే మీకు అయితే ఛార్జింగ్ ఫుల్ చేసుకోవచ్చు దీని యూస్ చేసి అయితే. అలాగే ఇక్కడ మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఒకటి ఇచ్చారు. అంతే, బాక్స్లో అయితే ఇంకేం లేవు. ఇంకా మనం ఫైనల్గా మనం అయితే ఈ మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. ఇందులో పవర్ ఉందో లేదో చూద్దాం. బట్ ఫోన్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మీకు చాలా బాగుంటుంది. బట్ కాకపోతే నాకు ఇందులో చిన్న మైనస్ అనిపించింది, వీళ్ళైతే వాటర్ డ్రాప్ నాచ్ అయితే తీసుకొచ్చారు. అలా కాకుండా పంచ్ హోల్ తీసుకొస్తే చాలా బాగుండేది. ఇప్పుడైతే కొంచెం మనకి మొబైల్స్ అన్ని పంచ్ హోల్తో అయితే వస్తున్నాయి. వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీకు పవర్ బటన్ అయితే ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఫోన్ అయితే ఆన్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు బాటంలో చూసుకుంటే మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఒకటి ఉంది. అలాగే మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది టైప్ సి. అలాగే ఇక్కడ మీకు స్పీకర్, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ నాయిస్ మైక్ అయితే ఉంది ఇక్కడ మీకు. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మీకు పైన అయితే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మీకు సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే. ఫోన్ అయితే ఇప్పుడు ఆన్ అయిపోయింది. నేను అయితే సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని అయితే హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. చూడవచ్చు మొబైల్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ అయితే మీకు చాలా బాగుంది. అలాగే ఇక్కడ మీకు ఇది iQOO సంబంధించింది కాబట్టి వివో మొబైల్స్లో ఉండే మీకు ఫీచర్స్ మొత్తం ఇందులో అయితే ఉంటాయి. మీకు ఇందులో స్పెషల్గా గేమింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మీకు మోషన్ కంట్రోల్స్ అనే గేమింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. నేను వాటి కోసం అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే కెమెరా అయితే చూడవచ్చు. మీకు ఇది 64 మెగాపిక్సెల్. బ్యాక్ సైడ్ మీకైతే ఓఎస్ అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే కెమెరాలో అయితే ఉంటుంది. మీకైతే కొంచెం స్టేబుల్గా అయితే ఉంటుంది. మీరు ఫోటో తీసిన వీడియో తీసిన కొంచెం స్టేబుల్గా అయితే ఉంటుంది. నేనైతే ఈ కెమెరాని కూడా చెక్ చేస్తాను. కెమెరాని చెక్ చేసి దీని కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మనకి ఫొటోస్ ఎలా వస్తున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి మీరు 4K దాకా వీడియో అయితే రికార్డింగ్ చేయొచ్చు. మీరైతే 4K దాకా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే 4K యూస్ చేసి మీరైతే ఓన్లీ 30 FPS అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. మీకు 60 FPS అయితే ఇందులో లేదు. ఇక్కడ మీకు ఫుల్ హెచ్డీలో అయితే మీరు 60 FPSలో అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలా ఇక్కడ మీకు చాలా కెమెరా ఫీచర్స్ అయితే ఇందులో చాలా ఉంటాయి. మీకు ఇది వివోకి సంబంధించిన సబ్ బ్రాండ్ కాబట్టి మనకు వివో మొబైల్స్లో ఉండే ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు స్టెబిలేషన్ అని ఉంది. ఇదే మీకు ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. అలాగే ఇక్కడ మీకు మోషన్ ఆటో అని ఉంటుంది. అలాగే నేను దీనికి సంబంధించిన కెమెరా సంబంధించిన మొత్తం నేనైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని. ఫ్రెండ్స్ చూసారుగా అన్బాక్సింగ్ అయితే. ఇందులో నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ప్రైస్ అని చెప్పొచ్చు. ఇది మీకు బేస్ వేరియంట్ తీసుకుంటే మనకి 17,500కి అయితే వస్తుంది. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్ కానీ అప్లై అయితే వీళ్ళైతే ఒక్కొక్కసారి డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఇస్తున్నారు. ఒక్కోసారి SBI, అలాగే ఒక్కోసారి మీకు డిఫరెంట్ బ్యాంక్ కార్డ్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ అయితే ఇస్తున్నారు. మీకు ఒకవేళ కార్డ్ ఆఫర్ అప్లై అయితే మాత్రం 17,500కి మాత్రం బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. మీకు ఒకవేళ మీరు 8GB ప్లస్ 128GB తీసుకున్నా మీకు నార్మల్గా అయితే 20,000 ఉంటుంది. ఒకవేళ కార్డ్ ఆఫర్ అప్లై అయితే మీకు కేవలం 18,500కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నేనైతే 8GB ప్లస్ 128GB తీసుకున్నాను. నాకైతే కార్డ్ ఆఫర్ అయితే అప్లై అవ్వలేదు. నేను అప్పుడైతే నాకు డిఫరెంట్ బ్యాంక్ కార్డ్ అయితే అడిగింది కాబట్టి నేనైతే నా దగ్గర అయితే కార్డ్ లేదు కాబట్టి నేనైతే కార్డ్ అయితే యూజ్ చేయలేదు. నార్మల్ 20,000కి అయితే నేను మొబైల్ తీసుకున్నాను. బట్ 20,000 కూడా మీకు ఒక బెస్ట్ మొబైల్ అయితే నేను చెప్తాను. ప్రైస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 925G ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. 6nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మన కొత్త ప్రాసెసర్ అయితే కాదు, చాలా మొబైల్స్లో అయితే యూజ్ చేస్తారు. మనకి షామీ మొబైల్స్లో చాలా డిఫరెంట్ రియల్మీ మొబైల్స్లో కూడా ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. 25,000 అబవ్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. వీళ్ళైతే ఇప్పుడు 20,000 బిలోకి అయితే ఈ ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక 100% సూటబుల్ అని చెప్పొచ్చు. బడ్జెట్ కిల్లర్ అని చెప్పొచ్చు. నాకైతే బడ్జెట్ కిల్లర్ అయితే అనిపిస్తుంది గేమింగ్ పరంగా మాత్రం. గేమింగ్ పరంగా పబ్జీ మీరు ఆడే వాళ్ళైతే మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇందులో మీకు గేమింగ్ ఫీచర్స్ మాత్రం మీరు iQOO కాబట్టి చాలా బాగుంటాయి. మీరు అసలు ఇప్పటి వరకు మీరు నార్మల్గా ఫోన్తో కంపేర్ చేస్తే ఇందులోనే గేమింగ్ ఫీచర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ చూసుకుంటే మనకి ఎంఐ కానీ రియల్మీ కానీ రియల్మీ ఇలాంటి మొబైల్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఇందులో గేమింగ్ ఫీచర్స్ చాలా బాగుంటాయి. అలాగే ఇందులో మీకు నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే అని చెప్పవచ్చు. ఇందులో డిస్ప్లే చూసుకుంటే మీకు 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. మీరు యూజ్ చేసేటప్పుడు మీకు చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మీకు HDR10+ కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు వీడియోస్ చూసేటప్పుడు మీకైతే వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు HDR10+ వీడియోస్ని కూడా మీరైతే ఇందులో చూడవచ్చు. డిస్ప్లే పరంగా అయితే నాకైతే ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మీరైతే
డిస్ప్లే ఏదైనా మూవీస్ చూసే వాళ్ళైతే మాత్రం మీకు చాలా బాగుంటుంది. డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మీకు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్ సన్లైట్లో తీసుకెళ్ళి యూస్ చేసినా మీకైతే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మీకు డిస్ప్లే పరంగా మాత్రం మనకైతే ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఉండవు. ఈ బడ్జెట్లో మాత్రం మీకు బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 20,000 బిలోలో మీకు AMOLED డిస్ప్లే, మీకు ఫుల్ HD+ డిస్ప్లే కాబట్టి మనకి 90 Hz రిఫ్రెష్ కాబట్టి మనకైతే డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. వీళ్ళైతే iQOO మొబైల్స్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే మిస్ చేయరు. మనకి కొంచెం 50,000 అబోవ్ చాలా మొబైల్స్లో మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చారు. బట్ మనకి Xiaomi, Redmi మొబైల్ చూసుకుంటే మనకి వాళ్ళు 25,000 దాకా వెళ్ళినా వాళ్ళైతే సైడ్ మౌంటెన్ ఫింగర్ ప్రింట్ అయితే ఇస్తారు. బట్ ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. మీకు చాలా యాక్యురసీగా అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులో మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మీకు ఇందులో మీకు OIS అయితే ఉంటుంది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. మీరు వీడియోస్ రికార్డింగ్ చేసేటప్పుడు మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు మనకి 20,000 బిలోలో వీలైతే ఈ కెమెరా అయితే ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడైతే వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మీకైతే 4K అయితే మీరు అంత అబ్జర్వ్ చేయలేరు. మీకు 1080pలో మాత్రం మీకు చాలా బాగుంటుంది. అలాగే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080p 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. 4K 30 fps అయితే మీరు రికార్డింగ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు ఓన్లీ 1080p వీడియో అయితే రికార్డింగ్ చేయొచ్చు. 30 fps అయితే మీరు 1080p వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అలాగే 720p అయితే మీరు 60 fps అయితే మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి మీరు వ్లాగ్స్ అయితే మీరు తీసుకోవచ్చు. నార్మల్గా మీరు ఒక 30 seconds వీడియో తీసుకోవాలనుకుంటే వ్లాగ్ రూపంలో మీకైతే తీసుకోవచ్చు. అలాగే మీకు కెమెరా పరంగా కూడా మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. నేను కెమెరా రివ్యూ అయితే సపరేట్ చేస్తాను. మీకు ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు కెమెరా పరంగా కూడా మీకు 20,000 బిలోలో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ మీకు బ్యాక్ కెమెరా శాంపిల్స్ అయితే మీకు చాలా బాగుంటాయి. మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డింగ్ చేసినట్టు చాలా బాగుంటాయి. కాకపోతే ఫ్రంట్ కెమెరా అయితే మీకు నార్మల్గా మనకి 20,000 బిలోలో మొబైల్ ఎలా ఉంటాయో మీకు అలాగే ఉంటాయి. మీరైతే ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మీకైతే బ్యాక్ కెమెరా పర్లేదు, మనకి బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నేనైతే సపరేట్గా అయితే కెమెరా రివ్యూ అయితే చేస్తాను. అలాగే ఇందులో మీకు 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే 44 watts ఫ్లాష్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మీకు కేవలం 25 minutesలోనే మీకు 50% ఛార్జింగ్ అయితే చేస్తుంది. 1 hour బిలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది. మీకు బ్యాటరీలో అలాగే మీకు ఛార్జింగ్ పరంగా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మీకు ఛార్జింగ్ పరంగా కూడా మీకు చాలా బెస్ట్ అయితే అవుతుంది. మనకి నార్మల్ చూసుకుంటే 33 watts అయితే వస్తాయి. 20,000 బిలోలో మనకి 44 watts ఇస్తున్నారు కాబట్టి మనకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు నెక్స్ట్ చూసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది థిక్నెస్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు 7.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది. మీకు చాలా స్లిమ్గా అయితే ఫోన్ ఉంటుంది. అలాగే వెయిట్ కూడా మీకు 4500 mAh బ్యాటరీ మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే ఉండదు. మీకు కేవలం చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మీకు 6.38 inches మొబైల్ కాబట్టి మనకి చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది. నాకు డిజైన్ పరంగా చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులో మీకు స్టోరేజ్ తీసుకుంటే 6GB + 128GB 8GB + 128GB అయితే స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. మీకు ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ అయితే రెండిట్లో యూస్ చేస్తారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 2.0 స్టోరేజ్ అయితే ఈ రెండిట్లో అయితే ఉంటుంది. మీకైతే స్టోరేజ్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అలాగే మీరు 6GB ర్యామ్ తీసుకున్నారనుకోండి, మీకు ఇంకొక 6GB ర్యామ్ వర్చువల్ ర్యామ్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. 8GB ర్యామ్ తీసుకుంటే మీకు 8GB ఇంకో 8GB ర్యామ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. వర్చువల్ ర్యామ్ అయితే మీకు మీరైతే ఎక్స్ట్రా తీసుకోవచ్చు, డబుల్ చేసుకోవచ్చు మీ ర్యామ్ని అయితే. మీరు 6GB తీసుకుంటే 12GB 8GB తీసుకుంటే మీకు 16GB ర్యామ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు స్టోరేజ్ పరంగా ర్యామ్ పరంగా మీకైతే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అలాగే ఇందులో మీకు గేమింగ్ మోషన్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మీకు చాలా బాగుంటాయి. మీరు PUBG గేమ్స్ ఆడేటప్పుడు మీకు మోషన్ కంట్రోల్స్ అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. నేనైతే ఈ మోషన్ కంట్రోల్స్ అలాగే గేమింగ్ ఫీచర్స్ చాలా బాగున్నాయి కాబట్టి నేనైతే గేమింగ్ రివ్యూ అయితే సపరేట్గా ఇది చేస్తాను. ఎందుకంటే మనకి ప్రాసెస్ పాదే కానీ మనకి గేమింగ్ ఫీచర్స్ మాత్రం 20,000 బిలోలో ఇలాంటి గేమింగ్ ఫీచర్స్ అయితే ఎందులో ఉండవు. అందుకని నేనైతే ఈ గేమింగ్ సంబంధించిన సపరేట్గా ఒక రివ్యూ అయితే చేస్తాను. అలాగే నేనైతే సపరేట్ కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ, అలాగే దీంట్లో మీకు ఫీచర్స్ చాలా బాగుంటాయి. ఫన్ టచ్ 13 మీద రన్ అవుతుంది కాబట్టి మీకు ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ iQOO మొబైల్స్ కొత్తగా యూస్ చేస్తుంటే మీకైతే ఈ మొబైల్స్ ఈ వీడియోస్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే అవుతాయి. అలాగే ఒకవేళ మీరు 20,000 బిలోలో ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే మీకు ఈ వీడియోస్ మాత్రం మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే. అలాగే ఇందులో మీకు IP54 రేటింగ్ అయితే ఉంటుంది. మీకు వాటర్ చినుకులు పడ్డా అలాగే రైన్ చినుకులు పడ్డా మీకు చెమట పడ్డా మీకైతే ఈజీగా సర్వే అవుతుంది. మీకు డైరెక్ట్ వాటర్లో వెళ్ళి మీరు ముంచితే మాత్రం మీకైతే ఖచ్చితంగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకైతే వాటర్ చినుకులు పడ్డా అలాగే మీకు రైన్ చినుకులు పడ్డా మీకు
మీకు చెమట పడ్డ మీకు అయితే ఈజీగా సర్వే అవుతుంది. ఇది మాత్రం మీకు ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు బడ్జెట్లో. అలాగే ఇందులో మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. మీకు ఒకటేసారి 2 సిమ్ కార్డులు మెమరీ కార్డ్ అయితే పెట్టలేరు. ఒక మెమరీ కార్డు ఒక సిమ్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు మెమరీ కార్డ్ వేసి మీరు 1 TB దాకా మీరైతే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. కాబట్టి మీరైతే స్టోరేజ్ పరంగా మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మీకు నార్మల్గా 128 GB, అలాగే మీరు 1 TB దాకా మీరు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు స్టోరేజ్ పరంగా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఓవరాల్గా మీరు ఒక 20,000 బిలోలో ఒక మంచి పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు డిస్ప్లే పరంగా, బ్యాటరీ పరంగా, ఛార్జింగ్ పరంగా, కెమెరా పరంగా మీకు ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు. నేను కెమెరా రివ్యూ, అలాగే గేమింగ్ రివ్యూ, అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ రివ్యూ మొత్తం నేనైతే సపరేట్గా 3 వీడియోస్ అయితే ఇంకా మీకు అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోని కొంచెం చాలామందికి అయితే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అయితే. మీరైతే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.